హాయ్ అండి, వెల్కమ్ టు మాతంగి కిచెన్. మన ఈ ఛానల్ని మొదటిసారి చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను డైలీ పెట్టే వీడియోస్కి లైక్ చేసి వాచ్ చేయండి. అలాగే మా పూజా మందిరాన్ని కూడా నేను ఎలా డెకరేట్ చేసుకున్నానో అవన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఇదేనండి మా పూజా మందిరం. నేను ఇలా పూజా మందిరాన్ని డెకరేట్ చేసుకున్నాను. చూడండి, నేను ఈ మందిరం చేయించుకుని 10 years వరకు అయ్యిందండి. నేను ఇది ఆన్లైన్లోనే ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాను. ఇప్పటికి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ నేను పూజ చేసుకుంటుంటే. నాకు చాలా ఫస్ట్ టైం నేను ఆన్లైన్ షాపింగ్ చేసింది ఏంటంటే ఈ పూజా మందిరమేనండి. దీని తర్వాత చాలా కొన్నాను అనుకోండి, కానీ ఫస్ట్ నేను ఆన్లైన్ షాపింగ్ ఏం చేశానంటే ఈ మందిరమేని. నాకు చాలా సాటిస్ఫైడ్గా అనిపించింది ఈ మందిరం తీసుకున్నాక. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను నాకు ఇష్టమైన దేవుళ్ళందరి ఫొటోస్ ఈ విధంగా డెకరేట్ చేసుకున్నాను. నా ఫేవరెట్ గాడ్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి అండి. ఇవి కాకుండా అరిచేతి కంటే కూడా పెద్ద సైజు విగ్రహాలు ఉన్నాయండి. ఇది వరకు పూజా మందిరంలోనే పెట్టేదాన్ని. అయితే కొంతమంది ఇలా పూజా మందిరంలో పెద్ద విగ్రహాలు పెట్టకూడదని అవి వేరేగా పెట్టి రోజు నైవేద్యం పెడుతుంటాను. ఈ పూజా మందిరంలో మాత్రం చిన్న విగ్రహాలని చూస్తున్నారు కదా, ఈ విధంగా రోజు పూజ చేసుకోవడం నాకు చాలా ఇష్టం అండి. చూస్తున్నారు కదా, మా అమ్మవారు మొత్తం అన్ని దేవతలు అమ్మవార్లు ఇక్కడే కొలువై ఉన్నట్టున్నారు కదా. ఎదురుగా లలిత అమ్మవారు, కుడి చేతి వైపున కన్యకా పరమేశ్వరి అమ్మవారు, ఎడమ చేతి వైపున అన్నపూర్ణాదేవి, సరస్వతీదేవి అమ్మవారు, అలాగే లక్ష్మీదేవి, దుర్గాదేవి, మొత్తం ఇంతమంది అమ్మవార్లని ఒకే చోట అలా పెట్టి రోజు కుంకుమ పూజ చేసుకుంటానండి. చూస్తున్నారు కదా, ఇదిగో వినాయకుల వారు ఈ విధంగా పూజ చేసుకున్నాను. చూడండి, పక్కనే చిన్న శివలింగం ఈ విధంగా గంగాజలం పైన పెట్టి ఇలా పూజ చేసుకుంటాను. ఇంకా ఇవన్నీ కూడా నేను పూజ చేసుకునే దేవుడి ఫొటోస్. ఈ మధ్యన నేను దక్షిణామూర్తి ఫోటో తీసుకున్నానండి. ఎవరో చెప్పారు దక్షిణామూర్తి ఫోటో ఇంట్లో ఉండి రోజు పూజ చేయడం వల్ల అంతా మంచి జరుగుతుందని. అలాగే ఎదిగే పిల్లల చేత రోజు దండం పెట్టించి వారి చేత దక్షిణామూర్తి స్తోత్రాన్ని 3 సార్లు చెప్పించడం వల్ల వాళ్ళ భవిష్యత్ అంతా బాగుంటుందని చెప్పడం వల్ల నేను ఈ మధ్యనే తీసుకున్నానండి. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా చలివిడి వడపప్పు పానకం రెడీ చేశానండి. ఇప్పుడు పూజ అయిపోయింది కాబట్టి ఇంట్లో వాళ్ళకి ఈ ప్రసాదాన్ని ఇవ్వాలి. ఇవేనండి నేను చేసిన ప్రసాదాలు. మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆ సీతారాముల వారి అనుగ్రహం వల్ల మనం అందరం బాగుండాలని కోరుకుంటున్నాను. నాది రంగోలీ ఛానల్ కూడా ఉందండి, అది కూడా మీరు వాచ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేమ్ వచ్చేసి మాతంగి రంగోలీ. ఈ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. ఈ వీడియోని ఇప్పటి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.